వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చిన్న పిల్లల్లో అంతా నా వల్లే, అంతా నా వల్లే అనేటువంటి విషయం ఎప్పుడైతే డెవలప్ అవుతూ వస్తూ ఉంటుందో, తెలియకుండానే పిల్లవాడు అహంకారానికి వెళ్ళిపోతున్నట్లో, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నట్లో, లేదంటే తెలియకుండానే లేదు కొత్త అలవాట్లు నేర్చుకొని దేనికి ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాడో, ప్రవర్తన కూడా మారిందనుకునేటువంటి ఆలోచన గాని ఎప్పుడైతే వస్తుందో, సో వాళ్ళకి ఈ స్టోరీని మాత్రం డెఫినెట్‌గా ఒకసారి వినిపించండి. ఒక క్లారిటీ వస్తుంది. అంటే మీకు కూడా ఈవెన్ నేను సుబ్బారావు గారు చేసేటువంటి టీన్ మైండ్ సిరీస్ ఏదైతే ఉందో బెస్ట్ మోరల్ స్టోరీస్ అని మీరు యూట్యూబ్లో కొడితే చాలా వస్తాయి, నాది సుబ్బారావు గారిది. సో పిల్లల కోసమే, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఇదంతా చేస్తున్నాము. ప్రతి పిల్లలకి మీరు పడుకోబెట్టే టైంలో ఈ కథలు కనుక వాళ్ళకి చెప్తే వాళ్ళ మైండ్లో సబ్కాన్షియస్లోకి వెళ్ళి బలంగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి. అండ్ కమింగ్ టు సబ్జెక్ట్, నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి నాగరాజు గారు. సార్, మనం పిల్లల్లో చూస్తూ ఉంటామండి జనరల్గా. అంటే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అలవాటు. అవునండి. బట్ ఒక అలవాటు వచ్చేస్తూ ఉంటుంది. అంతా నా వల్లే, అంతా నేనే Hmm. చేశాను అని చెప్పి. అంటే చిన్నప్పుడు అలా చెప్పుకున్నప్పుడు ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. బట్ టీన్స్ కదండి, అవును. భయంకరమైన ఏగోతో ఖచ్చితంగా. నడుచుకున్నటువంటి ప్రాబ్లమ్స్కి వచ్చేస్తూ ఉంటాము. Hmm. పిల్లల్లో అది డెవలప్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఎలా నర్చర్ చేయాలి? ఇది చిన్నపిల్లల్లో మాత్రమే కాదు నాగరాజు గారు, అది టీన్స్లో, ఆ తర్వాత పెద్దవాళ్ళలో కూడా కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అసలు వాళ్ళ చుట్టూ అంటే ఏది చెప్పినా వాళ్ళ గొప్పలే చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ అర్థమయ్యేటువంటి విధంగా ఒక మంచి కథ చెప్తానండి. ఈ కథలో ఒక పట్టణం నుంచి మరో పట్టణం వెళ్ళటానికి ఒక బస్సు వెయిట్ చేస్తూ ఉందండి. ఆ బస్సులో ప్రయాణికులందరూ ఎక్కువ ఉన్నారు. అదే టైంలో చల్లటి గాలి వేస్తుంది, చిన్న చిన్న మబ్బులు ఉన్నాయి. ఆ బస్సు బయలుదేరింది. కొంత దూరం బయలుదేరిన తర్వాత ఒక ఘాట్ రోడ్డు ఉందండి అక్కడ. ఆ ఘాట్ రోడ్డు గుండా వెళ్ళాలి. ఆ సందర్భంలో వర్షం మొదలైందండి. సో వర్షం మొదలయ్యి ఆ వర్షాన్ని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆ తర్వాత ఉరుములు మెరుపులు కూడా స్టార్ట్ అయినాయి. ఆ బస్సుకు ఒక 50 మీటర్ల దూరంలో ఒక పెద్ద పిడుగు పడిందండి. ఒక్కసారిగా అందరికీ భయం వచ్చింది. ఏం జరిగింది అనే లోపు ఎదురుగా ఉన్నటువంటి చెట్టు కాలిపోతూ ఉంది. డ్రైవర్ చాకచక్యంగా కారుని ఆపాడు. ఒక్కసారిగా వాళ్ళు చూసేటప్పటికి భయం వచ్చింది. ఏం జరిగింది అంటే పిడుగు పడింది మన ముందే అని. ఓకే, సర్దుకుని కొంచెం మరలా ముందుకెళ్ళిందండి బస్సు. ఒక 2-3 కిలోమీటర్ల ముందుకెళ్ళిన తర్వాత ఈసారి బస్సుకి 40 మీటర్ల దూరంలో మరొక పిడుగు పడిందండి. ప్రయాణికులందరికీ భయం రెట్టింపయింది. ఇదేంటి ఇప్పుడే పడింది, మరలా రెండో పిడుగు, అది బస్సుకు దగ్గరలో పడింది అని భయం రెట్టింపయ్యింది. మరలా డ్రైవరు చక్కగా పక్కకు ఆపాడు. వాళ్ళందరూ తేరుకుని మరలా ప్రయాణం మొదలైందండి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈసారి మరింత దగ్గరగా 30 మీటర్ల దూరంలో పిడుగు పడిందండి. అంతే, ఒక్కసారిగా బస్సులో అరుపులు, కేకలు, ఏడుపులు మొదలైపోయినాయి. ఏం జరుగుతుంది, ఎందుకు 3 సార్లు పిడుగు మన దగ్గరలో పడింది, మరింత దగ్గరగా పడింది అనేటువంటి ఏడుపులు మొదలైపోయినాయండి. సో అందులో ఒక పెద్ద ఆయన లెగిసి, నేను ఒక విషయం చెప్తాను, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మన మధ్యలో ఎవరో ఒకరు ఈరోజు పిడుగుపాటుతో చనిపోయేటువంటి రోజు. సో ప్రకృతి అదే సంకేతాన్ని మనకి ఇస్తుంది, మన మధ్యలోనే ఎవరో ఉన్నారు. కాబట్టి దీనికి నేను ఒక ఉపాయం చెప్తాను. బస్సులో నుంచి ఒక్కొక్కరు దిగి అదిగో అక్కడ దూరంగా ఉన్నటువంటి చెట్టుని పట్టుకుందాం. ఎప్పుడైతే ఆ చెట్టును పట్టుకున్నామో, ఎవరైతే ఆ వ్యక్తో పిడుగుపాటుతో చనిపోయేటువంటి వ్యక్తి ఈరోజు ఉన్నారో ఆ వ్యక్తి పట్టుకున్నప్పుడు పిడుగు పడుతుంది, ఆ వ్యక్తి చనిపోతాడు. సో మీరు ఒక వ్యక్తి కోసం మీరందరూ చనిపోతారా, మీరందరూ బతుకుతారా నిర్ణయించుకోండి అని ఆ పెద్ద మనిషి చెప్పాడండి. చెప్పినప్పుడు అందరూ ఒక్కసారిగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు, గుసగుసలాడుకున్నారు. ఏం చేయాలి అని ఆలోచించి 2 నిమిషాల తర్వాత అందరూ కలిపి ఒక తీర్మానం చేసుకున్నారు. మీరు చెప్పినట్టుగానే చేద్దామండి అని నిర్ణయం తీసుకున్నారు. మరి ఎవరు వెళ్ళాలి ముందు అనేటప్పుడు, మీరే పెద్దవారు కాబట్టి చెప్పినవారు మీరే వెళ్ళండి అన్నాడు. చెప్పిన వ్యక్తికి కూడా కాళ్ళు వణుకుతున్నాయి. అటు ఇటు ఊగిసలాడుతూ బస్సు దిగాడు. సో చాలా భయంగా గుండె వేగం కొట్టుకుంటూ ఉంది. సో చాలా భయంగా అడుగు వేసుకుంటూ ఆ దూరంగా ఉన్నటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకుని చెట్టు పట్టుకున్నాడు. ఒక క్షణం తర్వాత ఏ పిడుగు పడలా. అప్పుడు వరకు ఉన్నటువంటి భయం ఉత్సాహంగా మారింది. అంటే నేను కాదు ఇది అని ధైర్యంగా మళ్ళీ బస్సు వచ్చెక్కాడు. చూడండి, నాకేం కాలేదు, ఇప్పుడు నెక్స్ట్ టర్న్ ఎవరో అన్నాడు. సో ఒకరి తర్వాత ఒకరు వెళ్తూ ఉన్నారండి. సో ఎవరికి ఏం కాలా. చివరికి ఒక్క వ్యక్తి మిగిలిపోయాడు. ఆ మిగిలిపోయిన వ్యక్తి ముందు అందరూ కూడా దీనంగా కొంతమంది, కోపంగా కొంతమంది, అసహ్యంగా కొంతమంది, జాలిగా కొంతమంది చూస్తున్నారు.
ఇక ఆ వ్యక్తి నువ్వే, నీ వల్లే ఇలా జరుగుతుంది అని ముఖం మీద చెప్పినటువంటి వాళ్ళు కొంతమంది. ఆ వ్యక్తికి భయం వీళ్ళందరికన్నా మల్టిపుల్ టైమ్స్ పెరిగిపోయింది. సో నేనెళ్తే నేను చనిపోతున్నాను, కొన్ని క్షణాల్లో నేను చనిపోతాను ఆ చెట్టుని పట్టుకునేటప్పుడు అని బలంగా అతను నమ్మాడు. నేను వెళ్ళను అని అరిచాడు. లేదు నువ్వు వెళ్ళాల్సిందే అని వీళ్ళందరూ తోశారండి. ఇక అడుగులో అడుగు వేసుకుంటూ ఇంక ఎంతో భయంతో చెట్టు దగ్గరికి వెళ్ళాడండి. చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుని పట్టుకుని కళ్ళు మూసుకున్నాడండి. ఒక్క క్షణం కళ్ళు మూసుకున్న వెంటనే టప్ని పిడుగు పడిందండి. బా సో పిడుగు పడిన తర్వాత కళ్ళు తెరిస్తే పిడుగు అతని దగ్గర పడలా. మరి ఆ పడిన పిడుగు ఆ బస్సు మీద పడి బస్సులో ఉన్న మొత్తం అందరూ సజీవ దహనం అయిపోయారండి. బా. అంటే ఇప్పటి వరకు ఈ వ్యక్తి యొక్క పుణ్యఫలం, కర్మ ఫలితం వీళ్ళందరినీ బతికించింది. మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు, విజయం వస్తే నా వల్లే వచ్చింది, అపజయం వస్తే మీ అందరి వల్ల వచ్చిందని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారండి. అది చాలా చాలా తప్పండి. ఒక వ్యక్తికి విజయం వచ్చింది అంటే అది కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల యొక్క కర్మ ఫలితం కావచ్చు, వాళ్ళ పుణ్యఫలం కావచ్చు, భాగస్వామి యొక్క పుణ్యఫలం కావచ్చు, లేదా తోబుట్టువుల యొక్క పుణ్యఫలం కావచ్చు, లేదా పిల్లల యొక్క పుణ్యఫలం కావచ్చు, లేదా శ్రేయోభిలాసులు ఫ్రెండ్స్ వల్ల పుణ్యఫలం కావచ్చు, లేదా మన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళ యొక్క పుణ్యఫలం కావచ్చు. సో వీళ్ళందరూ సమిష్టి కృషి వల్ల ఆ విజయం దక్కుతుంది. సో అంతే తప్ప ఒక్కరి వల్ల జరగదు. ఈ సృష్టిలో మనల్ని ఆశీర్వదించేటువంటి వాళ్ళు, మనకు సహాయం చేసేటువంటి వాళ్ళ యొక్క పుణ్య ఫలితం కారణంగానే విజయాలు దక్కుతాయి అని ఈ కథ యొక్క సారాంశం అండి. బట్ ట్రూ అండి. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏదో నా ఒక్కడి వల్లే జరిగింది అనుకునేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇట్స్ వెరీ క్లియర్. మీరు చెప్పిన విధంగానే మన శ్రేయోభిలాషల వలన, మన దగ్గర పనిచేసేటువంటి మన అసోసియేట్ అయ్యి పనిచేసేటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ వలన, లేదంటే మన బ్రదర్స్ వలన, లేదంటే వైఫ్ కానీ, సిస్టర్స్ కానీ, మదర్ కానీ, ఫాదర్ కానీ, వాళ్ళు చేసినటువంటి పుణ్యఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడగట్టుకుంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ అని మనకు దొరికితే వాళ్ళ వల్ల మనం బలంగా ఉండగలుగుతాము. అవునండి. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. పిల్లలకు కూడా అది నర్చర్ చేయాల్సిన అవసరము, బాధ్యత చాలా ఉంది. అరే బాబు, నువ్వు ఏది సక్సెస్ చేసినా కూడా, ఎంత పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్ అయినా కూడా, గ్రౌండ్ నుంచి చూసుకుంటే నిన్ను ఎంకరేజ్ చేసినటువంటి మాటలు కానీ, చేతలు కానీ, లేదంటే అప్రిషియేట్ చేసినటువంటి సొసైటీ కానీ, దాని వెనక చాలా 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 పాజిటివ్ ఎమోషన్స్ ఉండటం వల్ల దాకా ఎగ్జాక్ట్లీ. లేదంటే ఇక్కడ దాకా రాదు అనేటువంటి విషయం ప్రతి పేరెంట్ పిల్లాడికి ఈ స్టోరీలో కూర్చోబెట్టి చెప్పగలగాలి. అవునండి, నిజంగా అండి. ప్రతి ఇంట్లో ఇటువంటి స్టోరీస్ అయితే డెఫినెట్గా ఉండాలండి. ఎవ్రీడే, ఎవ్రీ నైట్, లేదంటే ఎర్లీ మార్నింగ్ అయినా సరే పిల్లలకి ఇటువంటి స్టోరీస్ వినిపించాలి. సో ఈ పాడ్కాస్ట్ అటువంటి పిల్లలకి చాలా బాగా ఉపయోగపడేలాగా మీరు చెప్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో తెలియదు, కానీ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో ఒక్కొక్క దాన్ని బట్టి అర్థమైపోతుందండి. అంటే ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క లైఫ్ స్కిల్ చెప్తుంది. అంత బాగా డీటెయిల్గా చెప్తున్నారు. గ్రేట్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు. థ్యాంక్ యూ అనండి. అయితే చాలామంది పిల్లలు ఇంట్లో ప్రవర్తన సరిగా ప్రవర్తించకపోవటము, ఫోకస్ తగ్గిపోవటము, ఇవన్నీ చూస్తూ ఉంటాము. ప్రతి పేరెంట్కి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ చాలా వీక్గా ఉంటుంది. అకాడమీ పర్ఫార్మెన్స్ వీక్గా ఉన్నా, లేదంటే పిల్లల్లో ఫోకస్ తగ్గిపోయినా, సరిగా చదవకపోయినా, రాయటం రాకపోయినా సరే, ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అనేది మీకు చాలా అవసరం. కౌన్సిలింగ్ అనేది కూడా చాలా అవసరం. మీరు దాన్ని తప్పుగా భావించవద్దు. ఎందుకంటే కొన్ని విషయాలు పిల్లలు మీ ముందు ఓపెన్ అవ్వకపోవచ్చు. స్కూల్లో చాలా యాక్టివ్గా ఉండొచ్చు. అక్కడ లేని అలవాట్లు మొత్తం మన ఇంట్లో తీసుకొచ్చి, అంటే మన ఇంట్లో లేని అలవాట్లు మొత్తం అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి పాడైపోయే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ దాన్ని ఎలా గుర్తించాలనేటువంటి దాని మీద అవగాహన ఉండకపోవచ్చు మీకు. ఒక ప్రొఫెషనల్ హెల్ప్ కనుక మీరు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటే, సుబ్బారావు గారు జనరల్గా కౌన్సిలింగ్స్ అవి ఇస్తూ ఉంటారు. సో దేనికి ఎక్కువగా ఇస్తూ ఉంటారు సార్? సో ఇక్కడండి మనం జనరల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పిల్లలకు సంబంధించినటువంటి బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయండి. పర్టికులర్లీ టీన్లో కొంచెం ఎక్కువ ఉండవచ్చు. సో దానికి సంబంధించినటువంటి థెరపీస్ మన దగ్గర ఉంటాయి. రెండోది కెరియర్ కౌన్సిలింగ్కి సంబంధించి. సో వాళ్ళు కెరియర్ కంపాటబిలిటీ ఎక్కడుంది, సో ఏ రంగంలో వాళ్ళు ముందుకెళ్తారు అనేటువంటి సైంటిఫిక్ రీసెర్చ్తో కెరియర్ గైడెన్స్ ఒకటి మనం ఇవ్వటం జరుగుతుందండి. ఇక మూడవది జేఈ నీట్కి ఈ కాంపిటేటివ్ జర్నీలో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. సో దానికి స్పెషల్ కోర్సెస్ని కూడా మనం డిజైన్ చేయడం జరిగిందండి. సో ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ మన టీం అందిస్తారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు. థ్యాంక్ యూ అండి.